అన్నం తింటారుగా అన్న రోజు తింటాను. ఏమో మరి వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటా పాటలు పాడుకుంటా ఇదే పాటలతోనే కడుపు నింపుకుంటున్నా అని డౌట్ వచ్చి అడుగుతున్నా. అట్లా పాటలతోనే కడుపు నింపాలంటే సమాజంలో ఎవరు అన్నం తినరు. పాట రానోళ్ళు ఎవరు సమాజంలో? ప్రతి ఒక్కరిని ప్రశ్నించుకుంటా పాటలు పాడతారు కదా, ఆ ప్రశ్నించే పాటలతోనే కడుపు నింపుకుంటారేమో అని డౌట్ వచ్చిండే. పాట అనేది ఖచ్చితంగా నేను పట్టుకున్నటువంటి తొవ్వ నన్ను చదివేటోళ్ళు కూడా ఉంటారు కదా. అవును, ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు ప్రజలు సుఖరావు నడిసే అంగి పాయింట్ వేసుకోగలుగుతున్నాడు అంటే ప్రజలు ఎవరు సాధేటోళ్ళు ఉంటారు కదా. అవును, కాబట్టి హ్యాపీగా సాగుతుంది, ఏం కాదు. అన్న మీరు ఫస్ట్ పాడిన పాట ఏదన్నా దాని షురూ చేద్దాం. ఫస్ట్ నేను అంటే నేను రాసిందా నేను పాడింది? మీ చరిత్రలో అంటే మీ పాటగాడిగా రామనరసయ్య అనే వ్యక్తి పాటగాడిగా పరిచయమైన మొదటి పాట? నేను అంటే ఫస్ట్ ప్రజానాట్య మండలిలో పనిచేసేది. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత నా మనసులున్న మాట తెలుపుతున్నా, పాటనైపతి పల్లె తిరుగుతున్నా, జ్ఞాపకాల పల్లె పాటనైనా, ప్రజల బాధలే పాట రాసుతున్నా, నాకు జన్మనిచ్చిన తల్లి ఆదమ్మకు జన్మంతా రుణపడి నేనుంటాను, నా మనసులున్న మాట తెలుపుతున్నా, పాటనైపతి పల్లె తిరుగుతున్నా, కడుపు నిండా తిండి లేకపోయినా డప్పు దరువుతో ఆకలి మరిసినాం, నా మనసు నిండా రంది ఎంత ఉన్నా జనపాట వాడే బాధన మరిసినాం, నేను పాడితే జనమంతా సప్పట్లురా, కానీ నా బతుకునున్నాయి సీకట్లురా. అంటే ఇది ఒక్క నా పరిస్థితి కాదు, కాకపోతే అలా మా అమ్మ పేరు ఉంది. నేను రాసిన వాడికి మా అమ్మ పేరు ఉంది. ఎవరు వాడితే వాళ్ళ అమ్మ పేరు పెట్టుకొని పాడతారు, పాడొచ్చు. ఏ కళాకారుని పరిస్థితి అయినా గట్లనే ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రజానాట్య మండలిలో మీరు క్రియాశీలకంగా పనిచేసారు కదన్న? లేదన్న, ప్రజానాట్య మండలిలో పనిచేసినప్పుడు ఇంతకంటే చిన్న వయసు. ఇప్పుడే చిన్నోని అంటే అప్పుడు ఇంకా చిన్నోని. సరే అడగవచ్చు అడగలేదు, వయసు ఎంత అన్న మీది? నేను 30 ఉంటుండొచ్చు. 30. మరి ఇంత చిన్న వయసులో ఇట్లాంటి ప్రశ్నించే పాటలు ఇట్లాంటి ఇవన్నిటిని ఎత్తుకొని సమాజంలోకి రావాలని ఎట్లా అనిపించింది అన్న? అంటే మనకు ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు వచ్చినట్టుగా వాస్తవం అనేది తెలిసినప్పుడు అడగొచ్చు. ప్రశ్నించాలంటే నేను నిన్న మొన్న 2-3 వేరే వాళ్ళు అన్నకి ఇట్లా అనుకుంటారు అంటే తెలిసిన ముచ్చట నాకు. వాస్తవంగా నాతో కూడా అంటుంటే విన్నా నేను. నేనేమంటా అంటే మీరు అడిగిన క్వశ్చన్కు ప్రశ్నించాలంటే నిజం మాట్లాడాలంటే వయసు ఉండాలేను, లేకపోతే చదువుకొని ఉండాలేను, లేకపోతే జైళ్ళల్లో పోవాలేను, లేకపోతే ఉద్యమాలు చేసి ఉండాలేను, లేకపోతే ఇంకేదో పీక్ పడేయాలని ఏముండదు. వాస్తవం తెలిసిన మనిషి అవాస్తవం వైపు ఎందుకు పోతున్నాం అనేటువంటి కంటెంట్ మీద ఖచ్చితంగా అడగవచ్చు ఏ మనిషి అయినా. ఉద్యమాలు చేస్తేనే అడగాలి, జైళ్ళల్లో పోతేనే అడగాలి, అరెస్టులు అయితేనే అడగాలి అనేటువంటి కంటెంట్ మాట్లాడే సన్నాసులు అల్లు మళ్ళీ ఏమంటారు, ఏం తెలియని వాళ్ళు కూడా ఏం కాదు, మంచి మంచి వాళ్ళే. పేర్లు చెప్తే ముఖం కూడా బయట పెట్టరు. మళ్ళీ చెప్పండి మరి ఆ పేర్లు. నేనేమంటా అంటే వాళ్ళ పేరు చెప్పండి. వాస్తవానికి ఎందుకు చెప్పాలని ఎందుకు ఇబ్బంది పెట్టాలి కానీ చెప్పండి. నేనేమంటా, రామ్ నరసన్న ఏం ఉద్యమాలు చేయాలి భయ్? ఉద్యమాలు చేసి మీరు కట్టలు కట్టింది ఏంది? తీసుకుపోయి ఎవరి కన్నా తాకట్టు పెట్టుడా? ఉద్యమాలు చేసిన వాళ్ళు వాళ్ళు ఏం ఉద్యమాలు చేసారు, ఎట్లా చేసారు అనేది వాళ్ళ వారసత్వంగా వాళ్ళ ఉద్యమ నేపథ్యాన్ని వాళ్ళ ఆశయాన్ని ఇలా కళ్ళ మంగలు ఉన్నది కాబట్టినే కదా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు చెప్పిన మాటే కొత్తగా రామనరసి 7 కిలో రాసుకొచ్చుకుంటాడు. నేను మీకంటే ముందర పుట్టలే. మీరు ఎగురు దుంకుతుంటే మేము మా ముడ్డికి షెడ్డి లేకుండా కూడా బస్స సింపుల్ వేసుకొని చూసినాం కదా. మరి అలాంటప్పుడు అడుగుతాంగా. ఈ మధ్య కాలంలో మీది బాగా వైరల్ అయిన ఏపూరి సవన్న పాట, ఏపూరి సవన్ననే టార్గెట్ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే మీరు ప్రతి విషయంలో ఇంతకుముందు కూడా గతంలో కూడా ఒక పని అదే ఏపూరి సవన్నని టార్గెట్ చేసి ఒక ఫేస్బుక్లో లైవ్ పెట్టినప్పుడు కూడా మీకు కాల్ చేసి కొంత బేర్ చేయడం ఇలాంటి బాగా అందరికీ తెలుసుకున్న ముచ్చటది. ఇప్పుడు కొత్తగా ఈ మధ్యలో కూడా మళ్ళీ ఒక పాట రిలీజ్ చేశారు. ఎందుకు ఏపూరి సవన్న అంత పాగ ఎందుకన్నా మీకు? ఏపూరి సవన్నని కాదు అంటే నేను బహుశా పాట తీసినాక ఫస్ట్ ఇంటర్వ్యూ అన్నట్టుది అన్న. ఏపూరి సవన్న వ్యక్తిగత నాకు ఆ పెద్దగా పరిచయం లేదు, ఆయనతో తిరిగిన అనుభవం లేదు. మీరు అంటుంటారు కదా నాకు ఫీల్డ్లో అంటే ఈ పాటగాడిగా నాకు గురువు ఏపూరి సోమన్నే అంటుంటారు కదా. ఇలా గద్దర్ని అందరు గురువే అంటారు, ఎవరిని నిలబట్టుకుని ఏం నడిపే కాడికే నడిపిండు. అంటే కాదా ఆయన గొంతు ఎన్నో ఉంటే కూడా అండమాన్ అడవులు ఉన్న వాళ్ళు కూడా గద్దారు పాట విన్నారు కదా, గద్దారు గొంతు విన్నారు కదా. గద్దారుని చూడవలసినటువంటి అవసరం ఏం లేదు, ఎంట తిరగవలసినటువంటి అవసరం లేదు. ఆయన వాయిస్ అనేది మన చెవులకు వినబడుతున్నది కాబట్టి ఏ సోయిలో నడవాలనేటువంటి సోయి అనేది దొరుకుతుంది కదా. ద సేమ్ టైం ఏపూరి సోమన్ అంటే కూడా నాకు వ్యక్తిగత ఏమి ఉండదు, గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు. ఏపూరి సోమన్ అనేట ఆయన ఎవని కాళ్ళు పడితే వాడిని మొక్కడు అని చెప్పి గొంతు పగిలేటట్టు సించుకొని మాట్లాడింది సోమన్ అని, నేను కాదు. ఎవని పాలు అయ్యిందని అడిగింది ఆయననే.
ప్రతిపక్షమే లేనప్పుడు ప్రతిపక్షమై కొట్లాడినటువంటి ఏమంటారు బహుజన యుద్ధ నౌక. ఇలా ఈరోజు అన్నీ ఏమైనాటువంటి క్వశ్చన్ చేయాలన్నా వద్దా? చేసుడు తప్పెట్లయితుంది అంటే అట్లా క్వశ్చన్ చేయడానికి నేనేమన్నా జైలుకు పోయి రావాలా? అట్లా క్వశ్చన్ చేయడానికి నేనేమన్నా ఉద్యమాలు చేయాలా? అట్లేం లేదు కదన్నా. నేనేమంటున్నా అంటే సోమన్న విషయంలో నాకు ఎప్పుడైనా జాలే ఉన్నది, ఇప్పుడు జాలే ఉన్నది. ఎందుకు జాలే ఉన్నదంటే ఎక్కడైనా పెళ్ళైనా పేరెంటమైనా పండుగ అయినా పబ్బం అయినా ఒక ముత్తైదని తీసుకొచ్చి ఇంకొక ముత్తైద కాళ్ళకు పసుపు పెట్టిస్తారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ముండమోసినామని తీసుకొచ్చి ముత్తైద కాళ్ళకు పసుపు పెట్టించినట్టు ఆయన ఏమంటారు మాజీ స్పీకర్ పేరు కూడా నాకు సరిగ్గా తెలియదు, మాజీ స్పీకర్ తీసుకొచ్చి మెడల కండు వేపిస్తే సోమన్నకి ఏ పార్టీలు ఇచ్చిండ్రు అధికార పార్టీలు అనేటువంటి సినిమా అర్థమవుతున్నది. ఎందుకు కవిత అడిగిపోయింది, కేటీఆర్ అడిగిపోయిండు, హరీష్ రావు అడిగిపోయిండు, కేసీఆర్ అడిగిపోయిండు. పోనీ తుంగతుర్తి ఆయన ఎవరు సోమన్న వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గాదర్ కిషోర్ గారు ఎక్కడ పోయారు, వాళ్ళ జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఎక్కడ పోయారు. ఈయనకి ఇచ్చిన విలువ ఏందో అర్థమవుతుంది కదన్న. కాబట్టి నేనేమంటాను అంటే నేను ఆ పాటలు కూడా చెప్పిన బహుజన యుద్ధ నౌకవు నువ్వు బలిసినోళ్ళ బలిమేకవు సోమన్న జాగ్రత్త. ఒకసారి ఆ పాట. ఏ పూరి సోమయ్య నీ గోసి గొంగడేదయా కట్నమింతిచ్చినారు కద్దరేసినావయాం సాధురా పాలనని సవాళ్లను ఇసురుతుంటే తిరుగుబాటు చేస్తామని తిండి పెట్టి సాదుకుంటే సప్పట్లు కొట్టి నొల్ల సావు డప్పు కొడుతున్నావు. ఏ పూరి సోమయ్య నీ గోసి గొంగడేదయాం కట్నమింతిచ్చినారు కద్దరేసినావయాం. ఈ పాట రాసేటప్పుడు కూడా చాలా బాధపడుకుంటా. ఎంత బాధపడుకుంటా అంటే ఆయన ఎందుకు ఎంత ఏదేమైనా ఆయన చూసుకుంటే ఎంతో కొంత పెరిగినాం కదన్నా, ఖచ్చితంగా ఉంటుంది. మిసాలు లేనోడు పగటేశాగాడంటివి వద్దు వద్దు ఓదొర నీ పాలన వద్దంటివి ఇట్ల రుణేమించిన నయవంచకుడని తిరితివి అంచునుచ్చబోసి ప్రజల నమ్మకాన్ని అమ్మేస్తివి. ఏ పూరి సోమయ్య నీ గోసి గొంగడేదయాం కట్నమెంతిచ్చినారు కద్దరేసినావయాం. ఏ పూరి సోమయ్య నీ గోసి గొంగడేదయా మా రోజు త్యాగాన్ని ఎడబెట్టినావయాం. అడగడం తప్పెట్లయితే పెద్ద అడగాలిగా. నేను రాసింది కూడా అందులో నేను రాసింది ఏమీ లేదు, ఆయన రాసిన పాటల్ని తీసుకొచ్చి ఇవన్నీ నువ్వే రాసినావు కదన్నా అని లెక్కతో చూపించాను ఆయనకి, అంతే. నేను అంటే అన్న నా ఉద్దేశం ఏంటంటే ఒక బహుజనుడు ఒక అణగారిన వర్గానికి చెందిన ఏపులి సోమన్న టీఆర్ఎస్ పార్టీ ఒక పదవిని ఆశించి ఒక అధికార పార్టీలోకి పోవడం తప్పంటారా? అంటే ఆయన కూడా మనలాగే ఒక అణగారిన వర్గానికి చెందిన వ్యక్తి కదా, అంటే ప్రశ్నించే పాటలను నమ్ముకొని ప్రశ్నించే పాటలు పాడిండు. అంటే మీరు దాన్ని ఎట్లా తప్పు పడుతున్నారు? మనలాంటి ఒకడు ఎదుగుతుండు ఎమ్మెల్యేగా ఇదవుతుండని మనం సంతోషించవచ్చు కదా. మరి ఎమ్మెల్యేనో లేకపోతే ఏదైనా మంత్రి పదవిలో ఒక మంచి పదవిలో ఉంటాడని చెప్పి దాన్ని సంతోషించవచ్చు కదా, దాన్ని వ్యతిరేకించి పాట పాడాల్సిన అవసరం ఏముంది? సొంత ఇంటికి అద్దె ఇంటికి మీరు ఎక్కడ ఉంటారు? ఊళ్ళో ఉంటారా హైదరాబాద్ ఉంటారు? హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్లో ఉంటారు. సొంత ఇంటికి అద్దె ఇంటికి తేడా ఉంటుంది. నీది కానీ జెండా నీ భుజం మీద ఎంత దోసినా నువ్వు మోసి 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 నీ భుజాలు అరిగిపోతాయి తప్ప నీవు మోసిన జెండాకు ఫలితంగా నీకు కురిసి అనేది దొరకదు. అసలు నీ జెండే కాదు పోయేది, నాకు అర్థం కాదు. నీ జెండే కాదు బహుజన యుద్ధ నౌక కూడా మీరే చెప్తున్నారు కదా. బహుజన యుద్ధ నౌక బలిసిన వాళ్ళకు కొంత బహుజన యుద్ధ నౌక ఎవరి దగ్గర ఉండాలి? మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దళితుడేనా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏపూరు సోమన్న సామాజిక వర్గమా? నీ వేదిక గాంధీ నీ వేదిక మీదకి ఎట్లా పోయి పాడతావు అంటున్నా. నీ కారం ముద్దలు పెట్టిన కటిక నేల మీద వండుకొని ప్రజలటువంటి పాట పాడతా ప్రాణం పోయేదాకని మాట్లాడినావు కదా, ఎక్కడ పోయింది నీ మాట? అసలు ఆయన రాజకీయ జీవితాన్ని ఆశించిపోయిండేమో. రాజకీయం అనేది ఒళ్ళు నమ్ముకోవాల్సినటువంటి అవసరం లేదు రాజకీయం చేయడానికి, దిమాగ్తో పనిచేయాలా. అర్థమైందా? నేనేమంటా, వెనకట ఉద్యమాలు చేసిన వాళ్ళు ప్రాణత్యాగాలు చేసి పెళ్ళం పిల్లలు రోడ్డు పాలయ్యారు. వాళ్ళ త్యాగాన్ని మనం కాదంటలేం, వాళ్ళ త్యాగాన్ని మనం ఇంకోలాగా చెప్తలేం. వాళ్ళ అమరులు, వాళ్ళ త్యాగం అజరామరం కాదంటలేం. వాళ్ళ త్యాగాల వల్ల వీళ్ళ కోసం ప్రజల కోసం వాళ్ళు చేసినటువంటి త్యాగాల వల్ల వాళ్ళ భార్య పిల్లలు రోడ్ల మీదకి వచ్చి తల్లిదండ్రులు లేని వాళ్ళు పెర్మిట్ లేని వాళ్ళు లెక్క నానా అవస్థలు పడుతున్నటువంటి సమాజంలో ఉన్నాం మనం ఇప్పటికీ. నేనేమంటున్నా అంటే ఇక్కడ నువ్వు చేసేటువంటి పని కనీసం నీ కడుపులో పుట్టిన పిల్లల కన్నా విలువతో కూడుకున్నటువంటి సమాజం దొరకాలి. ఇలా నువ్వు దొరపాట వాడుతుంది పోయినావు కదా, దొరపాట వాడుతుంది పోయినావా లేదా? నువ్వు మావోని ఎట్లయితావు? నువ్వు బహుజన వేదిక మీదకి పోతే ఓ బహుజన వేదిక మీద ఒక బహుజన పార్టీలకు పోతానో లేకపోతే ఓ బహుజన వేదిక మీదకి పోతానో సుఖరామ్ నర్సే ప్రశ్నించినప్పుడు రామ్ నర్సే టార్గెట్ చేసినట్టు అవుతుంది. నువ్వు బహుజన వేదిక మీదకి పోతే నేను అడగలేదు కదా, నువ్వు బలిసిన వాళ్ళ వేదిక మీదకి పోతే అడిగిన కదా, తప్పట్లయితుందన్న. దీనికి ఎవరు వచ్చి మాట్లాడదామని నేను రెడీ.
రేపు అదే బీఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీ సుక్కా రామనరసయ్యకు పిలిచి ఒక పదవి ఇస్తానంటే సుక్కా రామనరసయ్య కూడా పదవి పీతిరి గంప నేను ఎత్తుకోలేను అని చెప్తా. అంటే పదవి పీతిరి గంప నేను ఎత్తుకోలేను అంట. ఒకవేళ పదవికి ఆశపడదా? నేను చెప్పేది అదే, పదవి పీతిరికి ఆశపడదా? పదవి అనేది పదవి ఇస్తానంటే తీసుకోరా. నేను అదే చెప్తున్నా పెద్దన్న, పదవి అనేది పీతిరి గంప నేను ఎత్తుకోలేడు దాన్ని అంటున్నా. అంటే ఈ మాట ఆలోచించుకొని చెప్పండి మళ్ళీ, ఇది రికార్డెడ్ కదా ఇది. నేనేం చెప్తున్నా క్లియర్గా, నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలలో కూడా పాట అనేది మా అమ్మ దాన్ని అమ్మడం కుదరదు అని చెప్పిన. దానికి మించిన పదం ఏ ఇంటర్వ్యూ జరగదు, ఏ ఇంటర్వ్యూలో ఎవరు మాట్లాడలేరు. ఎందుకు చెప్తున్నా నేను ఈ మాట అంటే, అమ్మని తాకట్టు పెట్టడం సాధ్యం కాదు, తల్లి కదా. ఇట్లాంటి మాటలు అంటే అన్న, నీ రాజకీయాల్లోకి రాను, రాజకీయాన్ని పీతిరి గంపని మీరు ఒక పదం ఆడి చూసిరా. ఇట్లాంటివన్నీ నేను ఇంటర్వ్యూ చేయడానికి, మీరు చెప్పుకున్నానికి ఇలాంటి అడిగే మనకి వస్తాయి. అంటే ఫర్దర్ ఫ్యూచర్ మీరన్నా ఇప్పుడు మీరు ప్రశ్నించి, నేనంటేది కాదు, మీరు ప్రశ్నించిన ఏ పులి సోమన్నా కూడా నేను కేసీఆర్ చెంతకు చేరను, అది పాట ఎవరి పాలైంది, దొరల పాలైందని పాడిన ఏ పులి సోమన్నే ఈ రోజు సరే వాళ్ళ పర్సనల్ అలాంటోడే పోయినప్పుడు మీరు ఆయన చూసి పెరిగినా అంటున్నారు, మీరు కూడా పోలేని నమ్మకం ఉంది. అంటే నమ్మకం అంటే నేనేం చెప్తానా, ఎట్టి పరిస్థితులు ఏ పురుష సోమన్నకైతే మమ్మల్ని జత చేయకూరు. ఎందుకు అని అంటే నేనేమంటా, ఉండమోసిన వాళ్ళకు ముత్తైదులకు చాలా తేడా ఉంటుంది సమాజంలో. అంటే నా విషయంలో తేడా ఉండదు, నాకు ఇవైన తల్లి ఆమెన తల్లి. నేనేమంటా, బట్ నేనేమంటా అంటే సోమన్నే వేయుడు నువ్వు అనేటువంటి ఆప్షనే తప్పు. ఎందుకు అని అంటే నేను పోకనే సావచ్చు, ఆయన పొయ్యి చస్తే నేను పోకనే సావచ్చు, పోయి ఆయన బదలం కాకపోవచ్చు, నేను సచి హీరోని కావచ్చు. దానికి నువ్వు నేను గ్యారంటీ ఇవ్వలేం కదా పెద్దన్న. నేనేమంటున్నా, రాము నరసి అనేటోడు ప్రతిదీ రికార్డ్ అయ్యాడుగా, నేను 100 ఛానల్లో మాట్లాడినా కదా, సింపుల్గా ఇదే వాయిస్ రేపు రిపీట్ చేస్తారు కదా. కాబట్టి నేనేమంటా, రాము నరసియ్యకు పాట అమ్మ అవుతుంది. ఇంకొక విషయం చెప్తాను నేను, ఏ మనిషి అయినా అధికారం కావాలంటే ఏంది, ఆస్తులు సంపాదించుకోవడం కోసం మాత్రమే అధికారం అనేటువంటి దాహం పెరుగుతుందో, లేకపోతే ఇంకేదాన్ని ఏమంటారు నాకు తెలియదు. ఈ మధ్యలో కొంతమంది విజన్ అని లేకపోతే ఆశయం అని రకరకాలుగా మాట్లాడుతారు కదా. నేనేమంటా అంటే నువ్వు ఏం చేసినా ఆర్థికంగా సెట్ కావడం కోసమే. కాబట్టి రాము నరసయ్యకు బతకడం తెలుసు కానీ నేను ఇంకొని కాడికి పోయి అడక తిరగడం నాతో కాదు. ఎందుకు అని అంటే అంతకు మించితే నేను మాదిగ జాతిలో కొట్టిన కాబట్టి శవాల కాడ డప్పులు కొట్టైనా నా పిల్లల జాతగలుగుతా, నేను స్వేచ్ఛగా బతకగలుగుతా కష్టం చేసి. ఆ స్వేచ్ఛ ఉన్నది ఇప్పటికీ, నాకు ఆ స్టాండింగ్ ఉన్నది. ఇప్పుడు నా కొట్టిన డప్పు నా పుట్టుకే శవాల కాడ డప్పులు కొట్టుడు కదా, కొట్టుడేంది. ఇప్పుడు కొడతారా? ఎందుకుంటా అంటే ఇప్పుడు కొంచెం పాటలు పాడుకుంటా బయట అట్టెట్లా కొడతారా? ఢిల్లీకి ప్రధానమంత్రి అయినా పెళ్ళానికి పెరిమిటే, అంతేనా కదా, అంతే. మళ్ళీ అయిపోయా. జాతికి నేను పెద్ద కొడుకుని కాదు కదన్నా, జాతిలో నేను ఒక బిడ్డని, జాతికి పెద్ద కొడుకుని కాదు, లేకపోతే జాతికి తండ్రిని కాదు. కాబట్టి చాలామంది ప్రజా వాగ్గేయకారులను, ఎంతోమంది పెద్ద పెద్ద కవి గాయకులను ప్రశ్నించి కొన్ని పాటలు ఒక పాట పాడారు. ఆ పాట వల్ల సరే మీరు ఆ పాటలు మీరు ఫేమస్ కావడానికి రాసిరని చెప్పి నేను అంటున్నా. అంటే ఫేమస్ అంటే ఏంటిది అంటే మీరు నలుగురికి తెలవడం కోసం, సుక్కా రామనరసయ్య అనే వ్యక్తి ఎవరికి తెలియదు, నేను అందరికీ తెలవడం కోసమే రాసిన సుక్కా రామనరసయ్య అంటున్నా. సింపుల్ డైలాగ్ చెప్తాను మీకు. నేను ఒకళ్ళ ఫేమ్ కోసమే అది రాసి ఉంటే, ఆ ఫేమ్లో భాగంగా నేను వాళ్ళని బదలాం చేసినట్టు కదా. వాళ్ళు బదలాం చేసినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి నా మీద ఇంకేదో చేయాలి కదా. చేయలేదా? ఫేమ్ కావాలంటే నేను లేచి రోడ్డు దెబ్బలు కొడితే ఇలా రికార్డ్ అవుతుంది, అది పెద్ద పనేం కాదు. ఫేమ్ కావాలంటే కొన్ని చంపినా ఫేమ్ అవుతాం, పడబడితేనే ఫేమ్ కావాలని ఉందనా. కాబట్టి నేనేమంటున్నా, ఫేమే కావాలనుకుంటే ఇది సావు కదా. మరి ప్రశ్నించడం అంటే సావుతో సంసారం చేసినట్టు. కాబట్టి మనం సావుని కోరుకుంటే కదా, అంటే సావు కోరుకున్నట్ట, నేను ఫేమ్ కోరుకున్నట్ట. ఇక అది మీకు తెలవాలి. ఇక మీరు లాస్ట్ వాళ్ళు, మీరు పాడిన వాళ్ళు మీరు కదా. మీరు జర్నలిస్టులు, మీరు బాగా తిరుగుతారు, మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఫేమ్ అని మీరు అంటారు కదా, సావు అని నేను అంటున్నా. సావు అంటారా ఫేమ్ అంటారా? దీన్ని ఎట్లా అంటారు? సావు నోట్ల తలకాయ పెట్టడం ఎందుకు మరి, అసలు అందరినీ తిట్టుకుంటూ పాటలు రాయడం ఎందుకు? అంటే నేనేమంటా, పుట్టిన మనిషి సస్తాడనేటువంటి క్లారిటీ అయితే మీకు ఉందిగా. నేను కూడా చస్తా, కానీ రోజు రావడం నాకు ఇష్టం లేదు, ఏదో ఒక రోజు వస్తాను పిచ్చ క్లారిటీ ఉంది. రోజు ఎందుకు చస్తా? రోజు చావడానికి నేను అసలే ఒప్పుకోను. ఏదో ఒక రోజు వస్తా. ఆ సచ్చే ముందు టైం అంతా కూడా నాకు నచ్చినట్టు, ప్రజలు మెచ్చేటట్టు, ప్రజలకు ఎక్కరు వచ్చేటట్టు, ప్రజలు బాగుండేటట్టు, ప్రజాస్వామ్యబద్ధంలో నడిచేటట్టు నాకు చేతనైనంత మేరకు రాసేటప్పుడు పాటకాన్ని, రాసేటప్పుడు కవినైతే, పాడేటప్పుడు పాటకాన్ని అయితే, ఎగిరేటప్పుడు కళాకారుని అయితే, ఇట్లా అనేక రకాలుగా అయితే. ఒక కళాకారుడు సుఖరావు నరసే, పాటకాడు రావు నరసే అంటే కూడా ఒప్పుకోను నేను. ఎందుకు అనంటే అట్లా అనుకుంటే కేసీఆర్ కూడా పాట రాస్తాడు, పాడతాడు. కళాకారుడా? కేసీఆర్ ఏం పాట పాడండి ఒకసారి మాకు. కేసీఆర్ కూడా అది ఎవరో రాసిన పాట ఏందది, చూడు చూడు నల్లగొండ ఒంటి నిండా ఫ్లోరైడ్ బండ అనేదో సభలో చెప్తున్నది. యాక్చువల్గా కోదారి సీనన్నో ఎవరో రాసిరు దాన్ని.
ఆ తర్వాత ఏంది జైబోలో తెలంగాణ సినిమాలో గారడి చేస్తుండ్రు, గడిబిడి చేస్తుండ్రు, తొండికి దిగుతుర్రు, మండికి పోతుర్రు. అది వరంగల్ సీనాడ రాసిన పాట. కేసీఆర్ నేను రాసినని చెప్పుకుంటాడు. రాసుకున్నంత మాత్రాన కేసీఆర్ అట్లా అని చెప్తే మొన్న కవిత కూడా ఏదో బతుకమ్మ పండుగ వస్తుందని ఏదో పాట వాడి యూట్యూబ్లో. వీళ్ళందరూ కళాకారులు అవుతారా? మరి వాళ్ళు కానప్పుడు నేనెందుకు కళాకారుని అవుతా? ఇంతమంది సీఎం లాంటి సీఎం కూతురు లాంటి వాళ్ళ పేర్లే చెప్తారు. మరి ఏమైనా కాంట్రవర్సీ అయిద్దని అనుకోవట్లేదా మీరు? నేను చేసేది ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో ఈ ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని ప్రజల నుంచి ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ప్రజల హక్కులను ప్రజలు అడుక్కునే విధంగా రాయడం నా పని. అర్థమైందా? పరిష్కరించుకోవాల్సిన పని వాళ్ళది. ఎక్కడ పరిష్కరించుకుంటారు? రేపు ఓట్లు వేసి పరిష్కరించుకుంటారా, ఉద్యమాలు చేసి పరిష్కరించుకుంటారా అనేది అది వాళ్ళ ఆప్షన్ కదన్నా. నేను ఎట్లా చెప్తాను? పాటతోని పురుడు పోసుకున్న తెలంగాణ సమాజం, ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఎట్లుందంటే మీరేం చెప్తారు? పాట అంటే ఒక మాటలో చెప్పాలంటే పాట అంటే పక్కన వేయడం కాదు. ఇది క్లారిటీ ఉండాలి. ఎంతమందికి క్లారిటీ ఉందనేది నేను చెప్పలేను. అందరికీ క్లారిటీ లేదని మాత్రం చెప్పలేను. రెండు రకాలుగా. బట్ నేనేమంటా 1200 మంది అమరులైతే తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది తల్లుల కడుపు కాలడానికి ప్రధానమైనటువంటి అంశం ఏదన్నా ఉంది అని అంటే అది పాటే. 1200 మంది తల్లుల ఉసురు తలిగేది కూడా పాటకాళ్ళకే. ఎందుకు తలిగేది? చాలా పెద్ద మాట ఇది. ఈ ఉసురు పాటకాళ్ళకే ఎందుకు తలుగుతుంది అంటే కేసీఆర్ మాట్లాడితేనో లేకపోతే ఇంకో మీద వచ్చి చెప్తేనో వీళ్ళు ప్రాణత్యాగాలు చేయలే. వీళ్ళు భావోద్వేగమైనటువంటి పాటలు రాయడం, రేపటి మన తెలంగాణ భవిష్యత్తుని చెప్పడం, ఇప్పుడున్న పరిస్థితిని చెప్పడం, ఇట్లా అనేక రకాలుగా వాళ్ళని మోటివేట్ చేస్తే మా తెలంగాణకు మేము సస్తనన్న వస్తుందేమో అనేటువంటి ఆ ఊహ ఆ నేపథ్యాన్ని పాఠకాలు కల్పించారు కాబట్టి వాళ్ళ ప్రాణాలు పోయినాయి. ఇలా ప్రాణాలు పోగొట్టుకున్న ఆ అమరులై ప్రాణాలను పోగొట్టుకున్న బిడ్డలను కన్నటువంటి తల్లుల ఆ గర్భశోకాన్ని మీరు ఎట్లా మరిచిపోయి గడీలకు దగ్గర అవుతారనేది మన వాదన. ఒకవేళ ఆ తల్లుల తరపు నుంచి నేను అడగడం తప్పు అనిపిస్తే ఎవరు వచ్చినా పర్వాలేదు. అట్లా అడిగి వాళ్ళ పాట రాసిలా? నేను నెక్స్ట్ చేస్తున్నాం. అది ఈ తెలంగాణ రాకపోయి ఉంటే బాగుండని పాట చేస్తున్నా. ఈ 4-5 రోజులు రిలీజ్ అవుతుంది. 2 లైన్లు. పోరాట మంటల్లో మా కడుపు పంటలు కాలి బూడిదాయరా, తెలంగాణ రాష్ట్రము రణము రగలాకుంటే కడుపు గాలకపోవురా. ఈ పాట చేస్తున్నాం. ఇంకా మీరు ఏదన్నా రాజకీయ ఎజెండాతో బయటకు వెళ్ళేది అసలు సుక్కరాం నర్సే రాజకీయ ఎజెండా ఏంది అసలు? సుక్కరాం నర్సే అనేది నేను ఒకటే చెప్తా. నేను మాట్లాడితే రాజకీయ మాట్లాడతా, పాట రాస్తే పాటకన్నా అయితే మీకు ఇందాకనే చెప్పిన రామ్ నర్సే ఒక్క కోణం నుంచి రామ్ నర్సేని చూడడానికి లేదు. నువ్వు మాట్లాడమంటే మాట్లాడుతూనే ఉంటా, పాడమంటే పాడుతూనే ఉంటా, రాయమంటే రాస్తూనే ఉంటా. ఒక్క కోణం నుంచి చూడడానికి లేదు. రామ నర్సయ్య సందర్భానుసారంగా ఆడ ఏది ఉంటే ఆ రకానికి ఆ నిలబడే ఆ తత్వానికి ఆ సందర్భానికి మాట్లాడి వెళ్ళిపోతుంటారంట రామ నర్సయ్య. రామ నర్సయ్యకి సపరేట్గా రాజకీయ వ్యూహం అనేది ఏమి ఉండదు. ఎందుకు ఉండదు అంటే నాకు రాజకీయాలకు రావడం నాకు ఇష్టం లేదు. కాకపోతే ఉన్న రాజకీయాలు ప్రజలకు అక్కరొచ్చేటట్టు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేటట్టు ఉండాలి. బట్ ఆ విషయాలపైన కూడా ప్రజలే కొట్లాడాలి అన్న. మంచి రాజకీయాలు అంటే ఎలాంటి రాజకీయాలు కావాలనుకుంటున్నారు? ప్రజలు స్వేచ్ఛతో కూడుకున్నటువంటి. ఇప్పుడు లేదంటారా? ఈ తెలంగాణలో ఉన్నటువంటి కోట్లాది తల్లులలో కొంతమంది తల్లులు మదర్ ఇండియా అని మాట్లాడతారు కదా. తెలంగాణలో దేశమంతా పక్కన పెడితే తెలంగాణలో ఉన్నటువంటి కోట్లాది మంది తల్లులలో కొంతమంది తల్లులు పిల్లల సాధలేక వ్యభిచారం చేస్తున్నటువంటి సందర్భం రూపుమారపాలి అంటున్నా. ఇప్పుడు లేదంటారా స్వేచ్ఛగా ప్రజలు? నేను మాట్లాడుతున్న మాట మళ్ళొకసారి నువ్వు ఈ తెలంగాణలో ఉన్నటువంటి కోట్లాది మంది తల్లులలో కొంతమంది తల్లులు కన్న పిల్లల సాధలేక ఎలాంటి వసతులు లేక ఒళ్ళు నమ్ముకొని బతుకుతున్నటువంటి తల్లుల పరిస్థితులు మారిపోయి స్వేచ్ఛగా ఉండేటువంటి వాతావరణం రావాలి అంటున్నాం. అవస్థలతో కూడుకున్నటువంటి వ్యవస్థ అనేటువంటి తెలంగాణలో స్వేచ్ఛగా జీవించేటువంటి రోజు రావాలంటున్నా. నీలాంటి వాళ్ళు ఇలా కార్పొరేట్ రంగాలలో లేకపోతే ఇంకే రంగాల్లో యూట్యూబ్లలో ఇంకెక్కడనో వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి నౌకర్లు దొరికేటువంటి తెలంగాణ కావాలంటున్నా. ప్రాణాలు ఇచ్చినటువంటి బిడ్డలు ఎవరి కోసం ప్రాణాలు ఇచ్చారు, వాళ్ళ ఆకాంక్షల మేరకు తెలంగాణ పరిపాలన జరగాలి అంటున్నా. ఇలా నిరుద్యోగం కోసం తిండి లేక చచ్చిపోయింది నాకు అర్థం కాదు. తెలంగాణలో ఇప్పటికి యూనివర్సిటీ పోయి చూస్తే ఘోరం. తెలంగాణలో ఇప్పటికి కూడా అన్నం లేక ఆకలితో చనిపోయేటోళ్ళు ఉన్నారంటారా? నేను చూపిస్తా దాన్ని ఏమంటారు, కెమెరా తీసుకుంటారు, నేను చూపిస్తా. అస్థి పంజరం కూడా పనికిరాదు. నేనేం చెప్తున్నా, అస్థి పంజరం కూడా పనికిరాదు. మురికి వాడలు, వాళ్లకు పెంట్ హౌజులు,
ఆ రోడ్లకు వేసేటువంటి అవి ఉంటే ఆ రింగులు ఏమంటారు అవి అంటే అవే వాళ్ళకు పెంకిటిల్లులు ఆ మాదిరిగా బతున్నటువంటి తెలంగాణలో ఉన్నాం. ఎవరు చెప్పారు లేదని? ఆకలి లేనటువంటి తెలంగాణ ఈ పరిపాలన అయితే సాధ్యం కాదు. నేనేమంటా ప్రజలు నూతన ఉద్యమాలు కావచ్చు, ప్రజలు నూతన పరిపాలన కావచ్చు, ఇలాంటివి జరిగినప్పుడు ఏం జరుగుతుందనేది చూడాలి మనం. ఒకసారి మీరు ఇంతకుముందు మునుగోడు ఎలక్షన్ల టైంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని విమర్శించి ఒక పాట పాడారు. దానిపైన సుక్కా రామనరసయ్యకి పార్టీ నుంచి కానీ ఆయన రాజగోపాల్ రెడ్డి గారి అనుచరుల నుంచి కానీ బెదిరింపు కాల్స్ వచ్చినాయా రాలేదా? వస్తాయి, ఎందుకు వచ్చినాయా? అది కావాలి. నాకు పిచ్చ లైట్ అది, పిచ్చ లైట్ మీరు నేను అదే చెప్తే కదా ఇందాక, ఏదో ఒక రోజు వస్తా ఆ క్లారిటీ అవుతుంది. నేను అవన్నీ ఏం పట్టించుకున్నాను, కామన్ చేస్తారు, చంపేస్తాం, పీకేస్తాం. ఎవరు చేసారు? చాలా మంది రాజగోపాల్ రెడ్డి చేసి వాళ్ళ అనుచరులు చేసారు, ఆయన చేస్తాడు, రకరకాలు చేస్తారు, అది కామన్ అన్న. రాజగోపాల్ రెడ్డి చేసిందా? ఇప్పుడు నేనేమంటా, షర్మిల పార్టీలకు పోయిన తర్వాత నేను మాట మాట్లాడితే ఏ పురుషోమన్నా అన్నం తినేటట్టు కాకుండా ఇంకేదో గడ్డి తినేటట్టుగా మాట్లాడాడు. కాబట్టి నేనేమంటా అట్లా కామన్గా మాట్లాడుతాడు, నేను అస్సలే పట్టించుకునేవి. షర్మిల అన్నారు కాబట్టి షర్మిల టాపిక్ మీరే అన్నారు కాబట్టి షర్మిల టాపిక్ తీసుకొస్తాను. షర్మిల మీద కూడా ఎవరి బిడ్డలు, ఎవరి రాజన్నలు, ఎక్కడ రాజన్నలు అని చెప్పి షర్మిల మీద కూడా పాట రాశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి ఎక్కడికి పోయినా పోటీ చేయొచ్చు అనేది రాజ్యాంగంలో ఉన్నది. ఆ రాజ్యాంగం గురించి నాకంటే మీకు ఎక్కువ ఎక్క కావచ్చు. అంటే అలాంటప్పుడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రాజకీయం చేయడం తప్పని ఎట్లా అంటారు? ఆమె ఎట్లా విమర్శించుకుంటే పాట రాస్తారు? తప్పని నేను ఎందుకంటే మరి పాట ఎట్లా రాశారు? తప్పలేదు. పార్టీ ఎవరు అంటే ఎవరు రమ్మంటే వచ్చిందని ఎట్లా రాస్తారు మీరు? నేనేమంటా, పార్టీ ఎవరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. నేనేమంటా అంటే ఇండియా పాకిస్తాన్లే మనం ఒక కంచె నాటుకున్నాం. ఏమని? నా తెలంగాణ నాకు కావాలని 1200 మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారు. ప్రాణత్యాగాలు చేసినప్పుడు ఈ తెలంగాణ మీద ప్రేమ ఉన్నటువంటి షర్మిలకి ఆడున్నది. ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అడ్డుపడ్డరు? ఎందుకు ఈ తెలంగాణ ఆంధ్రలో జరుగుతున్నటువంటి ఆకృత్యాలను వదిలిపెట్టి తెలంగాణలో ఇంతగానో ప్రేమ ఎందుకు వచ్చింది? నిజంగానే తెలంగాణ ఆడబిడ్డనట్టున్నావుగా 1200 మంది బిడ్డలు చనిపోతే కనీసం మేము గుళ్ళకి ఇక్కొని చెర్లకాడ కూర్చుంటే బడిలేస్తేందుకు తువ్వాలన్న వాటికి రకమైతివి ఏడున్నావా? ఇలా తెలంగాణ రాష్ట్రం వద్దనేటువంటి తువ్వల మీరు కదా. ఇలా తెలంగాణ ఎట్లా కనబడ్డది మీకు? నేనేమంటున్నా, నీ ఆంధ్రలో నీ అన్న పరిపాలిస్తున్నటువంటి ప్రాంతంలో ఆంధ్ర అనేది జగన్కి ఇల్లే కదా. ఆ జగన్ ఇంట్లోనే ఆడపిల్లలు మిస్సింగ్ అవుతురట. నువ్వు ఒక ఆడబిడ్డవే కదా, దాని మీద ప్రశ్నించవచ్చు కదా అంటున్నా. నీ ఇంటిని చక్కదిద్దుకొని పక్కకి రావాలి. ఇప్పుడు నేనున్నా ఈ సమాజం ఈ పాట అన్ని పక్కన పెడితే ఫస్ట్ నా ఫ్యామిలీ బాగుంటేనే నేను బయటకు వస్తా. ఏంటి నా పిల్లలు ఉపవాసం పెట్టి నేను బయటకు వచ్చి గప్పాలు కొట్టవలసినటువంటి అవసరం లేదు. రేపు నాకేమైనా అయితే ఎవడు రావాలంటలేను, ఎవడు వస్తాడని కోరుకుంటలేను, నాకు ఆశ కూడా లేదు. బట్ నేనేమంటా, నన్ను ఎవరు పాడవడం చెప్పలేదు కదా. చెప్పారు ఎవరైనా? ఎవరు చెప్పలేదు. నన్ను మాట్లాడమని చెప్పలేదు, ఎవరు చెప్పలేదు కదా. నేను పెరుగుతున్న నేపథ్యం కావచ్చు, నేను చూసిన నేపథ్యం కావచ్చు, అక్కడి నుంచి పుట్టినటువంటి రెవల్యూషనరీ సందర్భంలో నేను మాట్లాడుతుండొచ్చు, పాట రాస్తుండొచ్చు, పాడుతుండొచ్చు, మాట్లాడుతుండొచ్చు. కానీ సపరేట్గా నువ్వు రా అని నన్ను ఎవడేం పిలవలే. కాబట్టి రేపు నాకేమైనా అయితే కూడా ప్రజలు వస్తారు రావాలనేటువంటి ఆప్షన్ తప్పు. వస్తారా అనేది వాళ్ళ డిసిషన్. మీరు ఎందుకు వస్తలేరు? ఆయనకు బాగాలేకపోతే ఎవరు చూసిరు, అని ఈయనకు బాగాలేకపోతే ఎవరు చూసిరు? ఈ మాటలు మాట్లాడేటువంటి సౌటర్ క్లారిటీ కోసం ముచ్చట చెప్తున్నా. ఇప్పుడు రామనరసయ్యకి ఏమైనా అయితే ప్రజలు వస్తారనేటువంటి మాట వాళ్ళ ఇష్టం. నాకు ఎవడొచ్చిండు అయ్యలా పాట నా ఇష్టం. నువ్వెవరు? నేను వాడమని అడగలేదు సార్, ఎవరు అడిగారు నేను? కాబట్టి నేనేమంటా, నా ఇల్లును చూసుకున్న తర్వాతనే, నా భార్య పిల్లలు బాగుంటేనే నేను బయట ఉంటా, వాళ్ళు బాగలేకపోతే నేను ఇంట్లో ఉంటా అన్నా. పౌతు ప్రజా జీవితం అనుకుంటూ రాజకీయ నాయకులను తిట్టుకుంటూ వీళ్ళని తిట్టుకుంటూ పాటలు రాస్తారు. ఇది తప్పనిపించలేదా? తిట్టడం అంటే ఏంటిది? మీరు రాసే పాటలు తిట్టడం అంటే మీరు రాసే పాటలు తిట్టడం, అది అడగడం తిట్టడం రెండు ఒకటేనా? మీ దృష్టి అడగడం కావచ్చు, కానీ వాళ్ళ దృష్టి లేదు. మీ దృష్టి చెప్పు. అడగడం తిట్టడం రెండు ఒకటేనా? మీరు తిట్టుకుంటే రాస్తున్నట్టు నేనేమంటా, అడగడం తిట్టడం రెండు ఒకటేనా కాదు అది చెప్పు. మీకు మీరు అడిగిన మీరు రాసిన పాటలు మీరు అడగడం అనుకుంటున్నారు, ఓకే, కానీ నేనేమనుకుంటే తిట్టడం అనుకుంటున్నా. అయితే నేనేమంటా అంటే, గురిగింజట నలిపేరు కదట, సామెత ఉంటుంది తెలంగాణలో. గురిగింజ నలిపేరు కదట. కాబట్టి ఆ మీదున్న చూసుకొని మనం చెప్పిందే కరెక్ట్ అని కూడా కరెక్ట్ కాదు. అది రామనరసయ్య కావచ్చు, నువ్వు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మీరు అనుకున్నది కరెక్టా? నేనేమంటా, నువ్వు చెప్పింది నేను రిటర్న్ అడగడం తప్ప, అవునా కదా? నువ్వు చెప్పింది నేను రిటర్న్ అడగడం తప్పెట్లయితుంది? నువ్వు అడిగింది నేను రిటర్న్ అన్న గిట్లా గాయలకు అట్లాంటివి కానీ
ఏమో తిందామంటే కుక్కలో పెట్టిపోతున్నామేందే అని అడగడం తప్పేం లేదు కదా నా తప్పెట్ట తిట్లెట్టయితే అని అడిగితే కూడా తిట్లెట్టరా అని అంటే మీరు అడగడం అనుకుంటారు, అవతల తిట్టడం అనుకుంటారు కదా. ఇప్పుడు వానికి స్వార్థం ఉన్నది కాబట్టి తిట్లే కనపడుతుంది అంతే కదా. ఇప్పుడు డైలాగ్ చెప్తా నేను. వెనకటికి మా సూర్యాపేటలో పటేల్ ఉండే, పట్నం వచ్చిండు. ఊళ్ళో దోతి కట్టుకున్న పటేలు పట్నం వచ్చి పెట్టుబడిదారు అయ్యిండు. పేరు మారింది, వేషం మారింది, గోసిపోయి ఏమైంది, సూట్ వేసిండు, వ్యక్తిత్వం ఏం మారలే. ఈ అణిచివేత అనేది కూడా ప్రొఫెషనల్గా తయారై. సింపుల్ నేను ఒక విషయం చెప్తా, మాదాకెందుకు బీసీలో ముచ్చడు చెప్తాను. ఇక పండుగొల్ల సాయన్న అంటే ఒక వర్గానికి పడదు, సర్వాయి పాపన్న అంటే ఒక వర్గానికి పడదు, అవునా? జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే అంటే ఒక వర్గానికి పడదు, అంబేద్కర్ అంటే ఒక వర్గానికి పడదు. నేనేమంటున్నా ఇక్కడ వాళ్ళ స్థాయిలో వాళ్ళ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా నేను. బీసీలు ఉంటే బీసీల దాంట్లో బీసీలకే ఎవరికోనికి పడదు. మమ్మల్ని ఆడదాకా ఇంకెప్పుడు రాణిస్తారు పెద్దన్న, మీరు పోవాలని చెప్తారు. వాళ్ళే కొట్టుకొని రక్తాలు కాడుతున్న ఒక్కొక్కరిని నెత్తులు కలిగి మమ్మల్ని ఆడదాకా ఎట్లా రాణిస్తారు? నువ్వు లేని తోవరు వేసుకోమంటావు, పడితేగా వెళ్ళ నేనేమంటా. ఈ బహుజనులు అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు వీళ్ళు ఒక్కతాటికి వస్తే ఏం జరుగుతుందో చెప్పలేం, కానీ అది రావాలనే కోరుకుంటున్నాం. వస్తుందంటారా? మనం చూస్తామా చూడలేము, నేనేం చెప్పలేను. వస్తుంది నమ్మకం మీకుందా? వస్తుంది, ఎందుకు రాదు? తల్లి పుట్టిన వాళ్ళు అందరూ ఒకేలాగా ఉండరు, 5 ఏళ్ళు ఒక్క తిరిగి లేవు కదా, చెప్పలేము. సరే, మీరు బహుజనవాదం అన్నారు కాబట్టి అదే బహుజనులంతా ఏకం కావాలి అని అందరూ ఒక్క తాటి మీద నడవకుండా, ఇప్పుడు విశారదన్ మహారాజు లాంటి వాళ్ళు, పోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఇండివిజువల్గా పనిచేసే బదులు అందరూ ఒక్క దగ్గరికి వచ్చి ఒక దగ్గర పని చేసుకుంటే బహుజన రాజ్యాధికారం వస్తుందేమో. మరి నేను మొత్తుకునేది కూడా అదే. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న అచ్చమైన సంసారం చేస్తున్న పరాయి మొగని కిరాయి పెళ్ళంగా ఉన్నది కదా బహుజనవాదం. తాళగట్టిన మొగుడు ఒక్కడు లేకపోయి ఏనన్నా సిగ్గి తెచ్చుకోకపోతే ఎట్లా అని అంటున్నా నేను. అది అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది, ఇరేటోళ్ళకి గిట్టరు. కానీ నేనేమంటా అంటే మనమంతా ఒక్కటైతే, ఇప్పుడు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ముఖ్యంగా ఏంటంటే ఎస్సీలు అనేసరికి బీసీలో రకమైన స్ట్రాటజీ మెయింటైన్ చేస్తారు, బీసీలు అనేసరికి మైనార్టీలు ఒక రకమైన స్ట్రాటజీ మెయింటైన్ చేస్తారు, వీళ్ళు ఏకమై ఎస్టీలు ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేస్తారు. నేనేమంటా, వీళ్ళు స్ట్రాటజీలు మెయింటైన్ చేసి పక్కన పెడితే వీళ్ళు ఆ కుర్చీ మీద కూర్చోవాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు కదా వీళ్ళు ఒక్కటయ్యేది. వీళ్ళంతా చెంచాలే కదా. ఇప్పుడు చెంచాలంతా పోయి ఒక వేదిక మీద నిలబడ్డరు. మనది కానీ జెండా అనేటువంటి వేదిక మీద చెంచాలంతా పోయి ఆడ కూర్చున్న తర్వాత చెంచాల గుంపు ఎక్కువ అవుతుందా కాదా? చెంచాల గుంపు ఎక్కువైనప్పుడు నాలాంటి వాడు పాట పాడినా, నాలాంటి వాడు మాట్లాడినా, నాలాంటి వాడు రాత రాసినా వాడు ఏమవుతాడు ఈ దేశంలో అంటే చంపబడతాడు. ఎందుకంటే అక్కడ ఉన్న చెంచాలంతా మనోళ్ళే కాబట్టి. చెంచాల సంఖ్య తగ్గినప్పుడు, ఈ అడక తినే కొడుకుల బుద్ధి మారినప్పుడు, ఈ గులాంగిరి చేసేటువంటి ఈ ఎవరైతే అస్తిత్వం లేనటువంటి కొడుకులు ఉన్నప్పుడు ఈ సమానం అనేది జరగని పని. ఎండ్రికిచ్చలు అంట నేను ఈ బహుజనులని సింపుల్గా. ఆర్ఎస్ ప్రవీణ్, విశారదన్ మహారాజు లాంటి వాళ్ళు మరి అమ్ముడు వేలు అంటారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీకు మీరు ఎందుకు పెట్టుకుంటారు అంటున్నా. మీకు మీరు ఎందుకు పెట్టుకుంటారు? ఇప్పుడు విశారదన్ మహారాజు గారు ఒక లైను, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక లైను, ఇట్లా లైన్లు ఎందుకు అంటున్నా. వాదమగిది చూదమా ఎవని కాడే జద్దమా, ఎవని కాడే జద్దమా ఏకమైపోదమా, స్వతంత్రం వచ్చిన నాటి నుండి చూద్దాము, నిలకడ లేకుండా పోరు చేస్తున్నది వాదము, నిచ్చెన మెట్ల వ్యవస్థ నీతి దప్పి జాతి నేత, గుంపునంత గంపలేసి గుండు గుత్త గమ్యనాట, సంచి నింపుకునేటందుకే పుట్టిందా సంఘము, అనగారిన వర్గాలకు కలిగించను భంగము. వాదమయిది చూదమా ఎవని కాడే జద్దమా, ఎవని కాడే జద్దమా ఏకమైపోదమా, నీ కులం నీదే నాయ, నా కులం నాదే నాయం, ఎవని కులం వాడిదైతే బహుజనవాదం ఎట్లయితుంది? ఎవరి కులం వానికి అవుతుంది, బహుజనాలు ఎట్లయితుందా? కాదు కదా. కులాలే మర్చిపోయి మేమంతా ఒకటే కులం, బహుజన కులం అనుకున్నప్పుడు అది సాధ్యమవుతుంది. ఎవరెన్ని సంఘాలు పెట్టినా, ఎవరెన్ని పార్టీలు నడిపినా బహుజన రాజ్యాధికారం రావాలంటే ఒక్క కులం వస్తే కాదు. వీళ్ళంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మరి వీళ్ళందరిలో ఎవరైనా దొరుకుతారు అంటుంది. మరి
ఎవరెవరు అనగదు ఒకరి పెద్దన్న వీళ్ళకు మీరు అంటున్నారు కదా. వీళ్ళకు ఉన్నటువంటి సఖ్యత లేక వాళ్ళని ఏమనాలన్నా కూడా అంటే కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది నాకు. అన్ని రకాల చదువుకున్నటువంటి అజ్ఞానులు చదువుకోనోడు తెలియదు అంటే ఓకే, చదువుకోనుండి కూడా స్వార్థ ప్రయోజనాల కోసం సంచి నింపుకుంటేందుకే సంఘాలు పెడితే ఎట్లా అంటనే అది కథ. సుక్కా రామనరసయ్యకి ఏ రాజకీయ పార్టీ అంటే ఎక్కువ పైరం? నాకు రాజకీయ పార్టీలు పెద్ద ప్రేమ ఏముండదన్న. బీజేపీని విమర్శించి కూడా మాట్లాడతారు కదా అక్కడక్కడ. ఖచ్చితంగా విమర్శిస్తాం కదా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు నా చుట్టమా లేకపోతే మా బాబాయ్? నాకైతే ఎక్కడ కనపడలే. అంటే ఆయన తిట్టుకుంటే రాష్ట్రం కల్వకుంట్ల చంద్రశేఖరరావుని తిట్టంటే ఎక్కడ కనపడలేదు నాకైతే. నీకు కనబడకపోతే సమాజానికి కనబడదని మాకు సమాజానికి వీడియోలో చేసే నేను కూడా సమాజంలో ఉన్నా. నేనేమంటున్నా సమాజం అందరికీ తెలుసు రామనరసింహ ఎవరి మీద రాస్తున్నాడు. నీకు కనబడకపోతే లోకం వీడి దాటి ఎట్లా పెద్దనా? అంటే ఎక్కువ బీజేపీని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకు బీజేపీ నేనేమంటా అంటే బీజేపీ, బీఆర్ఎస్, ఇంకే పార్టీలు, కాంగ్రెసు ఇవన్నీ ఏమైనా కావచ్చు. నేనేమంటా అంటే నాకు పార్టీలతోని ఈ సమంత పని కూడా లేదు. ఈ సమంత అంటే ఈ సమంత కూడా పని లేదు. ఇక్కడ మనిషిని మనిషిగా చూడాలి అంటున్నాం. మనిషిని మనిషిగా చూడాలి అంటున్నాం. మనిషి పైన శ్రమ దోపిడి ఉండొద్దు అంటున్నాం. ఒకని తెలివి కావచ్చు, ఒకని శ్రమ కావచ్చు, ఒకని మాట కావచ్చు, ఒకని పాట కావచ్చు, ఎదటివాడు సొమ్ము చేసుకోవడం అనేది అమ్మకానికి నమ్మకానికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఖచ్చితంగా పసిగట్టాలి. కాబట్టి నా పాట ఉంటుంది, నా మాట ఉంటుంది, నేనుంటా. ఏదో నాకు ఎందుకో మరి రామనరసయ్యకు బీజేపీ అంటే జనంత కోపం ఎక్కువ ఉన్నది, కొంచెం పగబట్టినట్టుగా మాట్లాడతాడు అనేది ఏమో మరి. నేనేమంటా అంటే వివక్షతతో కూడుకున్నటువంటి పార్టీ ఏ పార్టీ అయినా రామనరసయ్య ఇడిచిపెట్టాడు. వాళ్ళ నేను బతికి అంటే మీరు ప్రస్తుతానికి ఒక ఛానల్ నడుపుతారు కదా, ఇక బయట సమాజం గురించి ఎందుకు మీ లైన్ చెప్తా. నేను ఒక ఛానల్ నడుపుతున్నారు. నువ్వు ఏదన్నా చేయాలనుకుంటే నీ పైన ఉన్న వాళ్ళని అడగాలి కదా. సమానం అనేటువంటి తత్వం అయితే లేదుగా, ఉండదు. కాబట్టి నేనేమంటున్నా, నేను ఒక ఎస్సీ ఇంట్లో అమిత్ షా అన్నం తింటుండు అని చెప్పి ఈ మీడియా వాళ్ళు కావచ్చు గొట్టాలు పట్టుకొని ఉరికొస్తారు. మీడియా వాళ్ళు కావచ్చు, ఇంకా యూట్యూబ్ వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. నేనేమంటున్నా, గొట్టాలు పట్టుకొని ఉరికొస్తారు. దళితులు ఇంట్లో బోధిన అంటే వీళ్ళు మనుషులే కాకపోతే బోధించడానికి వచ్చారా భయ్ మీరు? మేము మనుషులమే కాదు, నువ్వు బోధ తినిపోతే మేము మనుషులం అవుతామా? దళితులు ఉంటే బోధినుడు ఎందుకురా భయ్ సపరేట్గా? నాకు అర్థం కాదు. నువ్వు ఓడి భయ్ తింటందుకు దళితులు ఇంట్లో బోధ తినడం ఏంది? దీని వ్యాఖ్యత అనకపోతే ఏమంటారు? ఓ కర్ణవాయన ఇంట్లో బోధ తింటున్న బాపనాయన అని పెట్టుకోరి. దళితుల ఇంట్లోకి వచ్చి నీ అంట నువ్వు తెచ్చుకొని, నీ అరటాకి నువ్వు తెచ్చుకొని, నీ గిలాస నువ్వు తెచ్చుకొని, నీ గిన్నె నువ్వు తెచ్చుకొని, నువ్వు మూతికి తుడుచుకున్న కాంచెలు డిష్ పేపర్ కాంచెలు తెచ్చుకొని దళితుల ఇంట్లో బోధన అంటే అసలు దళితుల ఇంట్లో నువ్వు ఎందుకు తినాలి? దళితుడు అంటే మనిషే కాదు, మేము వాళ్ళ ఇంట్లో బోధ తిన్నాం, మాకు ఎలాంటి వ్యత్యాసాలు లేవని చెప్పడం కోసమా ఈ అన్న చేసేది రాజకీయాలు అన్న? చెప్పనా? మీరు విమర్శించుకుంటా చాలామంది రాజకీయ నాయకులు, ఈటల రాజేందర్ లాంటి ఒక మంత్రి స్థాయి నుంచి వచ్చిన ఈటల రాజేందర్ని కూడా ఆయన వేరే పార్టీలకు మారడాన్ని మీరు ఎందుకు విమర్శించినట్టు? నేనేమంటున్నా అంటే మంత్రి అయినా ప్రజలే కదా, ప్రజలేనా కదా? ఆయనకు అక్కడ ఉండలేక పోయిండు, దగ్గరికి పోతుండు. నేను అదే చెప్తున్నా, దాన్ని ఎట్లా విమర్శిస్తాను? నేను అదే చెప్తున్నా. బహుజనం అనే పదానికి, బ్రాహ్మణీయ భావజాలానికి బద్ధశత్రుల అవునా కదా? కాబట్టి బహుజన బిడ్డననేటువంటి నువ్వు బ్రాహ్మణ భావజాలంతో కూడుకున్నటువంటి జెండాని ఎట్లా మోయగలుగుతున్నావు? నరనరాన నన్ను కోస్తే కమ్యూనిజం డిఎన్ఏ చేస్తే ఏమంటారు, ఏదో టెస్ట్ ఎర్ర జెండాలు వెళ్తాయి, ఎర్ర రక్తాలు వెళ్తాయి, నేను కమ్యూనిస్టు బిడ్డని, నేను నక్సలైట్ బిడ్డని, నేను ఆ బిడ్డని ఈ బిడ్డని అని చెప్తావు కదా. కమ్యూనిస్ట్ పార్టీ పునాది బీజేపీ పార్టీ సమాధాన్ని గోడల మీద రాసేది నువ్వే కదా. మరి అలాంటిది నువ్వు ఆ వేదిక మీదకి ఎట్లా పోతున్నావు అని అడగాలన్నా వద్దా అన్న? నేనేమంటా, ఈ దేశంలో పురుషాధిపత్య దేశం. ఇప్పుడు నువ్వు వేరే కులం పిల్ల అమ్మాయిని చేసుకున్నావు ఎగ్జాంపుల్, నీ పిల్లకు నీ ఇంటి పేరు పెడతావా లేకపోతే మీ ఆవిడ ఇంటి పిల్ల పేరు పెడతావా? మరి ఈటల రాజేంద్ర పిల్లలు ఎందుకు రెడ్డిలు అవుతారు? ఏ వర్గంలో ఉన్నావు అంటున్నా? కొట్టి చూడరు ఇప్పుడే ఆన్లైన్, ఇప్పుడు లైవ్లే కొట్టుర్రి, మీరు లైవ్లో కొట్టి చూడరు, ఆధార్ కార్డు ఓపెన్ చేసి చూడరు, ఇప్పుడే చూడరు లైవ్లో. ఆయన ఆధార్ కార్డు నా దగ్గర ఎక్కడ ఉన్నాయి కానీ మీరు లైవ్లో కొట్టి చూడరు అన్న, వెళ్తాయి కదా, వాళ్ళ డేటా కొడితే వస్తుంది కదా. నేను అందుకే చెప్తున్నా, చూసినా కాబట్టి అటు రొత్తకి ఎందుకంట ఆయన ఇష్టానుసారంగా ఆయనకు ఇందులో ఉండలేక అందులోకి మారిండు. నేను ప్రశ్నించడానికి మీరెవరు అసలు? దాన్ని అడగడానికి నువ్వెవరు? ఎస్ ఐఎమ్ పబ్లిక్. అవును, కామన్ మ్యాన్ చాలా మంది ఉన్నారు పబ్లిక్. నువ్వు ఎందుకు అడగాలి? ఎక్కువ ఏమవసరం?
ఆయనది ఎక్కడో జిల్లా, నీది ఎక్కడో జిల్లా, ఆయనది ఎక్కడో నీది ఎక్కడో, ఆయనకు నీకు సంబంధం లేదు. రోజు అడగరు అనుకుంటున్నా. నేను ఒక బహుజన బిడ్డని అన్నప్పుడు, నేను బహుజన జాతుల ఏమంటారు రక్తాన్ని అన్నప్పుడు, అదే బహుజన తరహాలో మేము లేమా? మీరు లేదని చెప్పురు, అడగడం నా తప్పని ఒప్పుకుంటా. నేను ఒక బహుజన బిడ్డగా బరాబర్ అడుగుతా. ఎందుకు అడుగా అంటున్నది ప్రజాస్వామ్య దేశం బాస్. అర్థమవుతుందా? ప్రజాస్వామ్య దేశం, ప్రతి మనిషికి అడిగే హక్కు ఉన్నది. నువ్వెవరైనటువంటి పదమే తప్పు. నేనేం చెప్తున్నా, ఎవరికి లేనంత కాదు. అరే ఓనికి తింటే అరగదు, ఓనికి తినకున్నా అరగదు. అంటే మీకు నేనేం చెప్తున్నా అంటే తిరుగుబాటు బంద్ చేసి తిండికి మరిగిన కొడుకులకు ఈ కోడికలతో కొడితే కాదు, చింతబర్రెలతో పిర్రలన్నీ ఆస్తట్టు కొడితేనే చక్కగా అవుతారు అనేది నా సిద్ధాంతం. బరాబర్ చెప్తా. ఎందుకు చెప్తానా? ఎందుకు చెప్పనే? నీకెందుకని అటువంటి ఆప్షన్ తప్పు. అరగకుండా అని ఒక పదం వాడారు. అంటే మీకు కూడా అరగకనే రాసిలా, ఓర్వలేక రాసిలా? నేనేమంటా, నువ్వెవరనే అటువంటి పదమే తప్పు బ్రదర్. మీరు ఎక్కడ నన్ను అడుగురు, ప్రజాస్వామ్యం ఎక్కడైనా ఎత్తుకురు, మీరు చదువుకురు కదా. ఓకే, అంటే పదమే తప్పు. మీరు తిన్నది అరగకనే ఒక పదం వాడారు. నేనేమంటా, తిన్నది అరగక పొరలాడే కొడుకులకు ఏం తెలుస్తుంది? తల్లివాడే నొప్పుల బాధ. మనం పంతిమి పక్కకు పోతిమి, మన పెళ్ళం పిల్లగంటే అప్పుడు ఎట్ట తెలుస్తుంది? మనకు తెలియదు కదన్నా. కాబట్టి ఆ నొప్పుల విలువ తెలిసినప్పుడు సుఖరావు నడిచే తల్లి అవుతాడు. నొప్పుల విలువ తెలిసినప్పుడు సుఖరావు నడిచే తల్లి అవుతాడు. సమాజం సోయి తప్పి పక్కకు నడిపిస్తున్నటువంటి నాయకులను చూసినప్పుడు రావు నడిచే కవి అవుతాడు. అన్నీ అవుతాడు రావు నడిచే. ఎందుకు కాడు? మనకు అది అర్థం కాక ఏదో పొరలాడిపోతే కాదు కదన్నా అన్న. ఒకసారి ఈటల రాజేందర్ గారిని విమర్శించుకుంటూ పాడిన పాట అడుగడం, విమర్శించడం తప్పు. మీ మీడియా వాళ్ళు మీ బుద్ధులు మార్చుకోవాలి. నేనేమంటా అంటే, ఉన్నదాన్ని మీకు ఏదో ఏమంటారు దాన్ని యూజ్ పెరగడం కోసము వాస్తవాన్ని మాత్రం మాట్లాడాలి. జర్నలిజం అంటేనే అది. రాజనీతి లేని రాజకీయాలేందిరో, రంగుల జెండాల రాసలీలలు చూడో, రంకు మొగని తీరుబలే బొంకుతున్నారో, ప్రజల గోడు చూడని పరిపాలన ఎందుకో, కేంద్రముపై రాష్ట్రం, రాష్ట్రముపై కేంద్రం, వాణ్ణి వీడు వీణ్ణి వాడు బూతు పురాణం, అర్థముగాక జనాలు గందరగోళం, నిలదీసే జర్నలిజం జంగిలాయరో, నేతల ఒత్తాసు వలికే ఉత్త బుర్రలో. అంటే వాస్తవానికి జర్నలిజం ఏం చేస్తున్నది, ఏం చేయాలి, ఏడ కబ్జాలు చేస్తున్నది, ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నది, ఏం సంగతి. జర్నలిజం అనేది ఒకటి గట్టిగా ఉంటే ఈ సమాజం మారుతుంది అనేటువంటి సత్యం తెలియదా? ఎవరికి తెలియదు? గుండె మీద చెయ్యేసుకొని ఒక్కసారి మన అమ్మ పడ్డ నొప్పులను గుర్తు చేసుకుంటే, అయ్యో ఏ తల్లైనా గిదే నొప్పులు తీస్తుంది కదా, మరి నేనెందుకు ఆ నొప్పుల శ్రమను నేను ఆవహించుకొని నేను సెంటు కొట్టుకుంటున్నటువంటి ఆ సోయి వచ్చినప్పుడు తాకట్టు పెట్టడం అనేది మర్చిపోతాం. ఈటల రాజన్న పాట విషయానికి వస్తే ఏంది, బహుజన బిడ్డనని ఈటల రాజన్న, కామత తత్వపు పార్టీకి ఎట్లా పోతివన్నాం, ఎర్ర జెండతో వలబడి వడిగా తిరిగినంటివి, తిరుగుబాటు ఉద్యమాల తెగింపునాదంటివి, దొరగారు దొంగంటే నమ్మలే రాజన్న, నువ్వు తల్లి పాలు తూకమేస తరాజబోయన్నా. ఇదే బీఆర్ఎస్ పార్టీని మీద దొంగేసినప్పుడు నువ్వు ప్రూఫ్ చేసుకోవాలి కదన్నా, నువ్వు ప్రజల ముందుకు రావాలి కదన్నా, పార్టీ నీ రాజకీయ బుద్ధి చూపించినావు కదన్నా. నేనేమంటున్నావు, నువ్వు ప్రజల కాడికి వచ్చేది ఏంటి? ప్రజల కాడికి వచ్చినావా, నువ్వు పార్టీ కాడికి పోయినావా? కాబట్టి ఒక క్లారిటీ వాళ్ళకు ఉండాలన్న. రామదాస్ అన్న, అసలు మీకు ఏం కావాలి సమాజంలో? మీరు ఏం కావాలనుకుంటున్నారు? అసలు మీరు ఎలా సమాజం ఎట్లా మారాలని కోరుకుంటారు? అసలు అంటే రామనోడి శక్తి ఇది కావాలంటే ఇప్పిస్తారా? మీరు ఇప్పిస్తారు? మేము ఎందుకు ఇప్పిస్తాం? నాతో నేడవుతుంది అంటే మీరు ఏదో ఆశించి మీకంటే ఒక ఎజెండా ఉంటుంది కదా. నాకు ఏ ఎజెండా లేదు, పాస్ లేదు. నేనేమంటా, నేను బతికున్నంత కాలం వాస్తవాన్ని చెప్పుకుంటా చచ్చిపోవాలనేది నా ఇంటెన్షన్. నాకేదో అది కావాలి ఇది కావాలి, నేను ఎట్లనైనా బతకగలుగుతా బ్రదర్. ఎట్లా బతుకుతారు? నేనేమంటారు చూడు, ఇప్పుడు ఏం పని చేస్తారు మరి? నేను ఆర్ట్ వర్క్ చేస్తా, నేను బొమ్మలు వేస్తా, బోల్డ్ రాస్తా. నేను ఇప్పటికి పోతే ఏమంటారు, ఎంత వస్తుంది? కార్ డ్రైవ్ పోతా. ఎంత వస్తుంది ఆదాయం? ఆదాయం అంటే నాడు వస్తుందో నాడు రాదు. గట్టిగా సంపాదిస్తారు అంటారు. అనుకొని తప్పేముంది, గట్టిగా సంపాదిస్తాడు. ఐటీ దాడులు జరిగినాయి, ఏమవుతుంది? అదే ఐటీ దాడుల గురించి కాదులే కానీ గట్టిగా సంపాదిస్తున్నాడు. ఐటీ దాడులు జరిగేంత కాదులే కానీ మరి ఇంతకన్నా ఒక 2-3 ఏళ్ల కంటే ముందు కంటే ఇప్పుడు సుఖరామర్సే జర చిక్కగా అయిందంటారు. అంటే ఇప్పుడు నా బువ నేను తినడం కూడా మీకు నచ్చక పాటకాడు ఓ ప్రజల కోసం మాట్లాడుతాడు, పాట పాడుతాడు. నా బువ నేనే తింటున్నావు. ఎవని మోసేది నీళ్ళైతే తాగుతలేడు కప్ప, ఈ దొరాని కాలు మొక్క బాంచనని
ఎవరి కాడ నౌకరీ చేస్తలేను కదా ఇట్ట కూడా ఏ పులి సౌండ్ వదిలిపెడతలేదు. అని నేనేమంటున్నా, నేనేం చెప్తున్నా, నా కాళ్ళ మీద నేను బతుకుతున్నా. ఇలా నేను వాడే పాట నాకు బో పెడుతున్నది. నాకు యూట్యూబ్ నుంచి ఎంత లేదు లేదన్నా 30-40 వేల రూపాయలు వస్తాయి నాకు నెలకు. హాయిగా బతకలేనా? ఇంకేం కావాలి? ఇప్పుడు అడ్డ మీద కూలి చేస్తున్న సొంటోళ్ళు హాయిగా బతుకుతున్నారు. నేను పాట పాడితే నా పని నేను చేసుకుంటే నెలకు 30-40 వేల రూపాయలు వస్తున్నాయి కదా యూట్యూబ్లో. ఎవరిని మోసేలు నేనేందుకు తాగుతాడ? పెళ్ళైందా అన్న మీకు? నాకు 3 పిల్లలు. మీరు లవ్ మ్యారేజ్ అని నిన్న మీ భార్య మీద కూడా ఒక పాట రాసుకున్నారని నిన్న. ఏం రాయాలి, ఇంటర్వ్యూలు ఎడుతుతా అనుకున్నా అట్నే వాడుతుంది అంతే. సరే మాకు కూడా ఒకసారి మా వాళ్ళకు కూడా ఒకసారి బొంబాయి చూపిస్తానంటే రామ్ నరసయ్య, నేను బొమ్మలే ముస్తాబయొస్తి రామ్ నరసయ్య. గా ఢిల్లీ చూపెడతానంటే రామ్ నరసయ్య, నేను మస్తుగా ముస్తాబయొస్తి రామ్ నరసయ్య. నీ మాయ మాటలెన్నో విని రాము నరసయ్య, మమ్ము మా వల్లకు ఎడబాప్తివి రాము నరసయ్య. ఇది రాసి నిజంగా ఎడబాపిలు నువ్వు మా వాళ్ళకి ఎడబాపినా మీ మేడం అడిగిలా మిమ్మల్ని? అంటే నేను ఎప్పుడు ఇంటికాడ ఉండదు కదా, ఆటను పాటను పనేను ఏదో అనుకొని పోతుంటాను. పాపం మరి ఆ ఆనందాన్ని ఎడబాపిలు అని చెప్పి అడిగిందని రాస్తారు మీరు. పాప ఆవ మనోభావాలు దెబ్బతినేటట్టు. ఒకవేళ ఆమె అనుకుంటే ఇట్లా అనుకుంటుందా, ఒకవేళ ఆమె అనుకుంటే ఇట్లా అనుకుంటుందా అనేటువంటి ఊహ తప్పేం కదా. ఓకే, మీరు ఇట్లా ప్రజలలో తిరుగుకుంటూ విమర్శించే పాటలు ప్రశ్నించే పాటలు పాడుకుంటూ తిరుగుతున్నారు. మీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి ఎందుకు అట్లా రాస్తున్నావు అంటే వాళ్ళతో వీళ్ళతో మనకు ఏమైనా ఇబ్బంది అవుతుంది, ఎందుకు మనకి ఎందుకు వచ్చిన అలవాటం, ఏదో ఉన్నదో లేదో చేసుకొని తిని వద్దామని చెప్పి ఎప్పుడన్నా ఇంటి దగ్గర నుంచి ఆడమా లేకుంటే ప్రోత్సహించడమా ఇలాంటివి ఏమైనా ఇదే? ఉన్నదో లేదో అంటే మనకున్న స్థాయిలో మనం ఉందాము, మనకెందుకు ఈ ప్రశ్నలు పాటలు ఇవన్నీ ఎందుకు అని చెప్పి మీ మేడం కానీ స్థాయిని ఎప్పుడు కోరుకోలేదు సార్. నువ్వు ఉన్నది లేని అని అంటున్నావు, స్థాయిని ఎన్నడూ కోరుకోలే, రేపు కూడా కోరుకోము, ఎప్పటికీ కోరుకోము. అంటే జనరల్గా ఇంట్లో ఆడవాళ్ళు నేనేం చెప్తున్నా సార్, ఎప్పటికీ స్థాయి అనేది కోరుకోము. మేము పలానా మాకు ఈ స్థాయి ఉన్నది, మేము మహాబోధాలా ఉన్నాం, ఆ తల బిరుసు, ఆ తల పొగరు, ఆ బలుపు ఈ శరీరానికి ఎక్కనీయం, మా కుటుంబానికి అసలే రాదు. ఎందుకు రాదు అని అంటే మేము అమ్మ అంటే బతకగలుగుతాం, నీ అమ్మ అంటే బతకలేము. కాబట్టి ఈ క్లారిటీ మా ఫ్యామిలీకి ఫుల్ క్లారిటీ ఉంది. కోఆపరేట్ చేస్తారా మీరు పాడే పాటలు? ఆమె కోఆపరేట్ చేయకపోతే నేను ఏడు దాకేందుకు వస్తా. ఇవాళ నేను రాజ్యంతో కొట్లాడుతున్నా అంటే, రాజ్యం మీద ఒక పాట రాస్తున్నా అంటే కొట్లాటే కదా. నేనేమంటాను, ప్రమాదం అనేటువంటి జోన్లకే పోతున్నా కదా. ఆమె సింపుల్గా చెప్తుంది, అమ్ముడు పోవద్దు, మనం కాడకు పోయి అడక తినడమైంది, అవసరమైతే చచ్చిపోదామని ఉంటుంది. అంతకు మించినటువంటి బలం ఏమన్నట్టు దాని మగోనికి వాళ్ళే బలం. ఈ చదువుల మీద కూడా ఒక మంచి పాట రాశి అనేది ఒకసారి విన్నా, ఏదో చదువులు ఇట్లా ఉండాలి, అట్లా ఇట్లా చదువుకోవాలనేది ఒక మంచి పాట రాశి అనేది విన్నా. అంటే నేనేమంటా, చదువు నేను ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ ప్రభుత్వంలో, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కచరా ప్రభుత్వంలో చూస్తున్నాం కదా. ఇలా చదువుకున్న వాళ్ళు ఏమవుతున్నారు, ఎందుకు పేపర్ లీకేజ్లు అవుతున్నాయి, ఎందుకు నోటిఫికేషన్లు పడతాయి, ఎందుకు రద్దు అవుతాయి అన్నటువంటి క్లారిటీతో అసలు ఘోరాతి ఘోరమైనటువంటి సందర్భం. నెక్స్ట్ నేను ఇంకో పాట ఏం చేస్తున్నా అంటే, ఏజీ స్టూడియో అని ఏజీ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అవుతుంది. అమ్మా నాకు చదువొద్దే, అమ్మా నాకు చదువొద్దే, ఎంత చదివినా నౌకరీ రాదే, అయ్యో అమ్మా నాకు చదువొద్దే. అప్పుడు తల్లి అంటది, కొడుకా నువ్వు చదువుకోరా, చదువుకుంటేనే బతుకుంటదిరా, అయ్యో కొడుకా నువ్వు చదువుకోరా. కొడుకు చదువు సల్లాగుండా ఎంత చదివినా కానీ డిగ్రీలు పీజీలు పేరెళ్ళి నా చదువు లెక్కలే కానీ బతుకు లెక్కలు లేవు, అమ్మా నాకు చదువొద్దే, ఎంత చదివినా నౌకరీ రాదే, అయ్యో అమ్మా నాకు చదువొద్దే. తల్లి కొడుకుల మధ్యన సంభాషణ ఉంటుంది పాట. అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా పాటలు రాసేటోళ్ళు? మీ లేరు. మరి మీకు ఎక్కడి నుంచి చెప్పినట్టు? అప్పుడు కామన్ ఇంట్లో వచ్చింది. ఇప్పుడు నేను పుట్టిన నేపథ్యం దళిత సామాజిక వర్గం, డప్పు కొట్టడం, రకరకాలుగా మనసులో చూస్తాం. నేనేమంటున్నా, ప్రతి మనిషికి పాట వస్తుంది, డప్పులు కొట్టేవాడు కాదు. ఎవడు బయట పడతాడు, ఎవడు బాత్రూంలో పడతాడు, అంతే తేడా కదప్ప. ప్రతి మనిషికి పాట వస్తుంది. అట్లా నువ్వు వీడమని చెప్పడానికి లేదు. ఆడి అవసరం అయితే మా దేవరకొండ భిక్షాపతి అన్న పాపం చనిపోయింది అన్న. ఎంత ఘాతకుడైనా బాతురూముల నిన్ను బతిమిలాడుకుంటాడో యమ్మా, ఎంత ఘాతకుడైనా బాతురూముల నిన్ను బతిమిలాడుకుంటాడో యమ్మా, పాట లేకపోతే ఈ లోకానికి నేనెవ్వరో తెలియదోయమ్మా, నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, నిన్ను ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా అన్న రాసింది ఇది పాట. మీరు రాసిన పాట మీద పాటలు ఏమన్నా, పాట అనే పదం మీద
నేను పాటని ఏడు కాడికి ఇట్లా మలిచి కుప్ప పెట్టా కదా. ఒక పాట మీద రాసిన పాట ఏమన్నా ఉంటుంది ఒకటి పాట రాదు మరి మనలో? నేను ఆటనో నేను పాటనో ప్రజా ఉద్యమాల బాటనో అరే డప్పునో నేను దరువునో ఉద్యమాల గుండె కాయనో నాకున్న ధైర్యమే పాటమ్మా ఇక నిన్నుడిసి నేనుండలేనమ్మా ఆటనో నేను పాటనో ప్రజా ఉద్యమాల బాటనో అరే డప్పునో నేను దరువునో ఉద్యమాల గుండె కాయనో సబ్బండ జాతుల కండగా నేను సాగుతా బతుకంత పాటగా ఆత్మగౌరవ పోరు నావనై నేను కొట్లాడుతా కోటి గొంతులై ఆటనో నేను పాటనో ప్రజా ఉద్యమాల బాటనో అరే డప్పునో నేను దరువునో ఉద్యమాల గుండె కాయనో రాసింది. ఇప్పుడు తీన్మార్ మల్లన్నని కూడా విమర్శిస్తూ మీరు ఒక కవిత్వం రాసిరు గతంలో. అది సరే అందరికీ చేరిందా చేరలేదా అనేది తెలియదు, కానీ నేనైతే విన్నా మీరు రాసింది. ఎందుకు మరి మల్లన్న కూడా టార్గెట్ చేసిరట? టార్గెట్ అంటే నాకేమైనా ఇస్తారా టార్గెట్ చేస్తే? ఏమో మరి ఏమో నాశనం చేసినేమో. ఆశించంటే అంటే ఏమో మరి మల్లన్న ఇట్లా వాళ్ళని విమర్శిస్తే సింపుల్గా చెప్పిన నేను బెగ్గర్ కాదు, ఎవరిని ఆశించా. పైసా ఎట్లా సంపాదించాలో పిచ్చ క్లారిటీ ఉంది నాకు. అన్న చివరిగా మీరు రాసిన పాటల్లో మీకు నచ్చిన పాటలు? నేను రాసే ప్రతి పాట ప్రజల కోసమే రాస్తే అన్ని పాటలు నచ్చుతాయి నాకు. మీకు నచ్చిన మీకు అన్నిటికన్నా బాగా నచ్చిన పాట? నాకు అన్ని నచ్చుతాయి. నేను నా కోసం ఇది రాసుకున్నా అంటే నాకు నచ్చిందని చెప్పొచ్చు. సరే, మీరు మొదటిసారి ఫస్ట్ అన్నిటికన్నా ముందుగా రాసిన పాట, మీ కలంతో రాసిన? నేను ఇందాక స్టార్టింగ్లో వాడిన చూడ నా మనసులో ఉన్న మాట తెలుపుతున్నా ఆ పాట. అంటే నెక్స్ట్ కూడా మా సతీష్ అన్నానే ఉంటాడు నా ఎమ్మటి, ఆయనతో నా పాట పాడిస్తాయి. ఏంటంటే అసెంబ్లీలో పోయి కూడా నక్సలైట్లు ఉంటే బాగుండు అని మాట్లాడుకుంటారు. అడిగి జనం కోసం మాట్లాడరు అంటే వాడు బాగుంటాడు, వాడు బొమ్మడి అంటాడు. వీళ్ళు ఎందుకు పోతారు అసెంబ్లీ పార్లమెంట్కి నాకేం అర్థం కాదు. ఎవరాలు? మల్లారెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళంతా తెచ్చుకుంటారు కదన్నా. అంటే కావచ్చు కాదు బాబా బామ్మది అనుకుంటారు ఎవరని అడుగుతారు. అరే ఆయన పేరు ఏం పేరు? పాలమ్మిన పూలమ్మిన మల్లారెడ్డి. అరే సాలే రేవంత్ అని ఈయన మీద అంటాడు. అరే రారని గుండు గీకిస్తాను ఆయన అంటాడు. అరే బండి రారని ఈయన అంటాడు. అదే ఎవరు మన తారక రామారావు, ఆయనది ఏదో పేరు ఉంటుంది, ఏదో నిక్నేమ్ ఉంటుంది, ఆయన ఈయన పిలుస్తాడు. వీళ్ళు తిట్టుకుంటే అందుకు వీళ్ళని అసెంబ్లీలోకి పంపిణీ కెమెరా ముందు చెప్తుంది. మళ్ళీ రేపు వాళ్ళతోనే ఏమన్నా కాంప్లికేట్ అయింది అనుకోరా? ఏమవుతుంది పెద్ద, ఏమవుతుంది? సావును మించిన భయం ఏందో నాకు అది చూపిరి చూస్తా నేను అంటున్నా. యాడున్నారో బిడ్డేలారా అడిబొమ్మ కను పాపలారా, యాడున్నారో బిడ్డేలారా మా అడిబొమ్మ కను పాపలారా, ఊరాగమైతుందిరా ఈడ ఊపిరే పోతుందిరా, ఊరాగమైతుందిరా ఈడ ఊపిరే పోతుందిరా, అన్నలై గన్నులను ఎక్కుపెట్టి దొరల పెత్తనాన్ని విరిసి కుప్పబెట్టి తూర్పున పొద్దయి పల్లెకొచ్చి ప్రజల స్వేచ్ఛ కొరకే మీరు ప్రాణమిచ్చి తన్లాడుతున్నది తల్లి పేగు మల్ల రమ్మని పిలిచింది పోరువాగు, యాడున్నారో బిడ్డేలారా ఓ అడివమ్మ కను పాపలారా. ఈ పాట చేయిస్తా, తొందరలో చేయిస్తా అన్నతో. అంటే నక్సలైట్ల మీద రాశారు. అంటే పార్లమెంట్లో కూర్చున్నోళ్ళే, అసెంబ్లీలలో కూర్చున్నోళ్ళే నక్సలైట్లు కావాలి అని అంటారు. ఒక తల్లి అనుకోవడంలో తప్పలేదుగా. మీరు ఎప్పుడైనా నక్సలైట్ల సైడ్ పోవాలని ఆలోచించారా? కమ్యూనిజం నుంచి వచ్చి కదా. నాకు అదృష్టం లేదు నా పడై, అంటే వస్తే పోయేటోళ్ళే. చెప్పలేము, కాలం నిర్ణయిస్తాను. నేనంటే వాళ్ళని చూసే భాగ్యం కూడా కలగలే, చూసినా బాగుండేది. ఎందుకంటే నక్సలైట్లు అంటేనే ఒక ఉద్యమం అదంతా చెప్తుంటారు కదా, చూసినా ఒక రైట్ ఏమనిపిస్తుంది, ఒక ప్రభాస్ను ఎవరినో చూస్తే బాగుండు అనిపిస్తుంది. నాకు వాళ్ళని చూస్తే బాగుండు అనిపిస్తుంది, అంతే. అంతకుమించి ఏం తెలియదు. ఒక అవకాశం వస్తే పోతారా అయితే? ఇక్కడ పెండ్లం పిల్లలు ఫ్యామిలీ ఇదంతా పెట్టుకోటి ఏమో పోయి మీరు మాటలు కొంచెం హుషారున్నట్టు అనిపిస్తుంటే. లేదు లేదు, నేనేమంటా, నేను ఇందాక కూడా చెప్పాను కదా క్లారిటీగా, నా భార్య పిల్లలు బాగుండిన తర్వాతనే నేను బయటకు వస్తాను. ఇల్లు వదిలిపెట్టి ఉద్యమాలు చేసి పాటలు పాడేంత గొప్పోడు కాదు రామనరసయ్య చెప్తా. నేను ఒక నలుగురు పేరు చెప్తా, కొంతమంది పేరు చెప్తా. చెప్పనా? వాళ్ళ గురించి వన్ వర్డ్ మీ విషయం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలిస్తే చెప్తా, తప్పేంది అన్న. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమంటారు, ఏం పార్టీ, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు. ఇంకా అంతేనా? మీదేం ఆదేశిస్తే ఆయన అది చేయాలి అంతే తప్ప గతకటెక్క ఏం చేస్తారు. విశారదన్ మహారాజ్ గారు మంచి వాక్చతుర్యం ఉన్నటువంటి నాయకుడు. అంబేద్కర్ని, కాంచీరాముని, పెరియార్ని, పూలేని అర్థమయ్యేటువంటి సరళీకరణతో ప్రజలకు ఎక్కేటట్టు, ఏమంటారు యువకులకు ఎక్కేటట్టు
ఊళ్ళో ఉన్నటువంటి మా అమ్మకు కూడా అర్థమయ్యేటట్టు రీతిలో చెప్పగలుగుతాడు. జర పాయలో ఎక్కువ ఉన్నట్టుంది అండి మీరు అంటే జర ప్రేమ ఎక్కువ ఉన్నట్టు. ప్రేమ అనేది ఏముంటుంది, వాస్తవం మాట్లాడితే అందరి మీద ప్రేమ ఉంటుంది ప్రజలలో అయినప్పుడు. అంబేద్కర్ అన్నారు కాబట్టి సరే, మధ్యలో అంబేద్కర్ అన్నారు కాబట్టి అంబేద్కర్ మీద ఏమైనా పాట రాసిరా? రాష్ట్రం కదా ఒక పాట. ప్రపంచ దేశాలు నిన్ను నెత్తిన మోస్తే నీ దేశ ప్రజల నీ పైన నిందలు మోపే కులరహిత వర్గ పోరు మార్గం మీరు ఇంకెన్నడు మారుతారో మన బహుజనులు. సొమ్ము కొరకు దిమ్మెలపై మీ బొమ్మలతో అమ్ముడు పోతున్నారు మన జాతి బిడ్డలు. భరత జాతి ఎదలపైన బాబాసాహెబో వెలివాడబడిలో మెరిసిన వేగు సుక్కవో మనువు మదిన కుట్రలను పసిగట్టినవో భారత రాజ్యాంగాన్ని నిర్మించినవో బహుజన బతుకుల వెలుగుల కాగడ నీవో ప్రపంచమే సలామనే జ్ఞానము నీవో. రాసినాం ఇంకా రెండు మూడు రాసిన. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమారెడ్డి వెంకరెడ్డి కాంగ్రెస్లో మాకు తప్ప ఎవడు లేడు మనగాడు అనుకునేటువంటి మనిషి. రాజగోపాల్ రెడ్డి. నేను ఎక్కడికి పోయి అయినా గెలవగలుగుతా అనుకున్నటువంటి అహంకారి. ఆర్ కృష్ణయ్య. ఆర్ కృష్ణ బుద్ధిమతి తప్పినటువంటి ఉద్యమ నాయకుడు. కొంచెం పెద్దవాడేమో. నేను అంటున్నా కదా, నీకేం భయం అవుతుంది? అయితే నాకవుతుంది కదా, వాస్తవం చెప్పాలనుకుంటే చెప్తాడు, అడిగితే చెప్తారా, అంతే కదా. బుద్ధిమతి తప్పిన ఉద్యమ నాయకుడు, తప్పలేదు దాంట్లో. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ రాజకీయాల నుంచి ఎక్కడ కూడా ఏదో ఒక రకంగా నేను అధికారంలో ఉండాలనేటువంటి ఆశాపరుడు. ఏపూరి సోమన్న. ఏపూరి సోమన్నకు ఎంఎం తెలివని అమాయక ప్రయాణి. అంటే నిన్న మొన్నదాకా విమర్శించి ఇప్పుడు కొద్దిగా పాజిటివ్ లేదు. నేను ఒక విషయం చెప్తున్నా, రాజకీయపరమైనటువంటి పంచాయతీ ఖచ్చితంగా ఉంటుంది. రాజకీయపరమైనటువంటి పంచాయతీ ఎవ్వరి విషయంలో అయినా ఉంటుంది. కానీ వ్యక్తిగత విషయానికి వస్తే సోమన్నకు నాకు పంచాయతీ ఎక్కడదన్నా, గట్టి కాడ వచ్చిందా, బాయ్ కాడ వచ్చింది, ఏదో వచ్చింది. నిజంగానే రేపు ఏపూరి సోమన్నకు ఏదైనా ప్రమాదం ఉంటే కూడా పోతమా పోమనే విషయాన్ని పక్కన పెడితే అరే గిట్ల అయిపోయానటువంటి సగటు మనిషికి అయితే బాధపడతాం కదా ఎవరైనా. ఇప్పుడు నాకు తట్టు తాకి రక్తం వెళ్తుంటే బాధపడవా? నేను ఎంత లంగనైనా ఎంత దొంగనైనా అరే అమ్మ ఆడ ఏమన్నా కానీ పానం పోతట్టుంది కదా అంటాం. అది కామనే. గోరెటి వెంకన్న. గోరెటి వెంకన్న వయసు మళ్ళీపోయింది, ఇంక నేనేం చేస్తలేరు నాయన పదవి ఇచ్చి మనం కూర్చుంటా అనుకుంటుంటే. అంటే ఇదే పదం పెట్టి ఇంతకుముందు ఆయన విమర్శించి పాట కూడా రాసేది. అవును. ఒకసారి ఆ పాట కూడా ఒకసారి ఇచ్చింది, లైట్ 2 లైన్లు. గల్లి సిన్నాదైన ఘనమైన పాట పల్లె కన్నీరాగి పసందుగా ఉందాం, వేలాది కవితల నోరు గడిపోయిందా, వయసు మళ్ళీ మనసు సోయి తప్పుతుందా, దాగి చన్నగిరి మల్లె ఉరి పెట్టుకున్నదా, అవార్డుల పేరాంతమవుతున్నావు, ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి అడక తింటున్నావు. ఇది రాసిపెట్టి. గద్దర్ గారు. గద్దరన్న 77 సంవత్సరాలు బతికితే 60 సంవత్సరాల జీవితం అజరామరమైనటువంటి ప్రజా జీవితం, ప్రజా యుద్ధ నౌక. 17 ఏళ్ళ జీవితం అందరికీ తెలుసున్న జీవితం అన్న. సుక్కారాం నరసయ్య. సుక్కారాం నరసయ్య తన ఫ్యామిలీని చక్కగా చూసుకొని టైం దొరికినప్పుడు సమాజం కోసం ఓ పాటో మాటో చెప్పాలనుకుంటాడు.